అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. ఈరోజు గ్రహణం గురించి తెలుసుకుందామండి. ఈ వీడియోలో కేవలం గ్రహణ సమయంలో ప్రకృతిలో జరిగే మార్పుల కోసం మాత్రమే ఈ సంవత్సరంలో 7వ తేదీ సెప్టెంబర్ నెల 2025 భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుందండి. ఈ గ్రహణ సమయాలు వచ్చి ఆదివారం రాత్రి 9:57 నుంచి రాత్రి తెల్లవారితే 1:27 మోక్షకాలం అన్నమాట. గ్రహణం వదిలేస్తుంది. కానీ గ్రహణ పూర్తి కాలం మాత్రం రాత్రి ఆదివారం 9:57 ప్రారంభమై తెల్లవారితే 8వ తేదీ సోమవారం అండి 3:10 గంటల వరకు పూర్తిగా ఉంటుంది. ఇది పూర్తి సమయం, పూర్తి కాలం అన్నమాట. భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజు ఏర్పడే గ్రహణం పూర్వాషాఢ నక్షత్ర కుంభరాశి వారి పైన ప్రభావం ఎక్కువ చూపుతుందంటండి. కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రహణం చూడకుంటే చాలా మంచిది. మనకు 2 గ్రహణాలు ఉంటాయండి నార్మల్గా. అసలు గ్రహణం అంటే ఒక గ్రహం యొక్క నీడ మరొక గ్రహం పైన పడడం. ఇక గ్రహణాలు 2 రకాలు. ఒకటి సూర్యగ్రహణం, రెండవది చంద్రగ్రహణం. సూర్యగ్రహణం అంటే భూమికి సూర్యుడికి మధ్యగా చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. ఇక చంద్రగ్రహణం అయితే చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చి చంద్రుడి మీద భూమి నీడ పడుతుంది. దీన్ని చంద్రగ్రహణం అంటారు. చంద్రగ్రహణం ఎప్పుడూ పౌర్ణమి నాడు మాత్రమే వస్తుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం అనేది రాహు కేతువులు చంద్రుడిని మింగడం లేదా కాటు వేయడం వల్ల ఏర్పడుతుంది. పౌరాణిక కథనం ప్రకారం అమృతాన్ని దొంగలించి త్రాగడానికి ప్రయత్నించిన రాక్షసుడైన రాహువు శిరస్సును ఖండించిన తర్వాత చంద్రుణ్ణి సూర్యుణ్ణి మింగడానికి ప్రయత్నించడం వల్లనే గ్రహణాలు ఏర్పడతాయని నమ్ముతారు. అయితే ఇవన్నీ మనం చూసుకుంటే దీనివల్ల కుంభరాశిలో చంద్రుడు ఉన్నప్పుడు ఏర్పడే ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. కానీ కుంభరాశిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కాబట్టి కుంభరాశి వారు ప్రయత్నించండి చంద్రుడిని చూడకుండా ఆ టైంలో మాత్రమే. ఈ చంద్రదేవుడు అయిన సూర్య భగవానుడైన మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు కాబట్టి ఈ ప్రకృతిలో జరిగే మార్పులు అంటే రాహుకేతువుల ప్రభావం సూర్యచంద్రులకే కాకుండా మొత్తం వాతావరణంలో కూడా మార్పులు వస్తాయండి. కాబట్టి మనము ఈ గ్రహణాన్ని నమ్మి బయట ఈ గర్భవతులు కానీ పిల్లలు కానీ బలహీనంగా ఉన్నవారు కానీ చంద్రుడిని చూడకపోతే చాలా మంచిది. ఈ గ్రహణ సమయంలో అందరూ ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా ఉండడం చాలా మంచిదండి. ఏదైనా మంత్రోచ్చారణ కానీ జపం కానీ చేస్తే గ్రహణ సమయంలో మంచిది. లేకపోతే గ్రహణ సమయంలో మౌనంగా ఉండడం అతి ఉత్తమమైన పని అండి. మనకు ఇష్టమైన దైవాన్ని తలుచుకుంటూ ఉండడం ఇంకా మంచిది. ముఖ్యంగా అయితే గర్భిణీ స్త్రీలు అయితే ఖచ్చితంగా ఒక నియమాన్ని అయితే పాటించాలండి. ఆ గ్రహణ సమయంలో బయటికి రాకూడదు. ప్రత్యేకంగా బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండడం చాలా మంచిది. అంటే వారు ఉన్న గదిలో పూర్తిగా తలుపులు కిటికీలు మూసివేయడం ఇంకా మంచిది. చంద్రకిరణాలు గర్భంతో ఉన్న స్త్రీ పైన పడకుండా చూసుకోవాలి. అలానే ఆ సమయంలో ఆకలి అవుతే ఏదైనా పాలు కానీ ఇలా లిక్విడ్ రూపంలో తీసుకోవడం చాలా మంచిది. గ్రహణ సమయం 9:57 కాబట్టి ఒక 2 గంటల ముందే తినడం చాలా మంచిదండి. ఆ గ్రహణ సమయం కల్లా అరిగిపోతుంది. అలానే గర్భంతో ఉన్నవారు శారీరక శ్రమ తప్పకుండా చేయకూడదు. ప్రశాంతంగా ఉండండి. అలానే వారు తల దగ్గర దర్భను పెట్టుకోవడం వల్ల బిడ్డకు హాని జరగకుండా మంచిగా ఉంటుంది. అలానే దర్భను కానీ తులసి దళం కానీ లేకపోతే గరిక కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి. గర్భంతో ఉన్న స్త్రీలు కానీ పెద్దవారు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే ఈ గ్రహణ సమయంలో వారి ఆరోగ్య పరిస్థితిని అనుకూలిస్తే గర్భంతో ఉన్నవారైతే గర్భరక్ష స్తోత్రాలు లేకపోతే శివ పంచాక్షరి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కానీ లేదా
ఓ నారాయణ మంత్రాన్ని తలుచుకుంటే చాలా మంచిది. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. గ్రహణం తర్వాత ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తప్పకుండా స్నానం ఆచరించాలండి. ఎలాగో తెల్లవారుతుంది కాబట్టి సూర్యోదయం రాకముందే తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని, దేవుని గదిని కూడా శుభ్రం చేసుకొని ఒక టెంకాయ దేవుడికి సమర్పిస్తే చాలా మంచిదండి. అలాగే ఏదైనా దానాలు కానీ ఇలా కానీ గ్రహణ సమయం తర్వాత చేసుకుంటే ఇంకా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పులుంటే క్షమించండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్.